నిజంగా విశ్వాసం చాలా హ్యాపీగా ఉంది. మన ప్రిపరేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజు అంతా సరిపోయి మనం అంతా మాట్లాడడానికి. కానీ ఎప్పుడైతే మనము సార్ యొక్క మోటివేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నోటిఫికేషన్ ఉండదు, నోటిఫికేషన్ వచ్చినాక టైం ఉండవు. కానీ నోటిఫికేషన్ రాకముందు మనం ప్రిపేర్ అవ్వాలంటే జంగం సార్ గారిని ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే బుక్ పక్కన పెట్టాలనిపిస్తుందో అప్పుడే సార్ ఒక వీడియో పంపిస్తారు మనకి, జాబ్ కావాలా వద్దా, మీకు సార్ ఏంటో తెలుసా. సార్ మాత్రం ఫాలో అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. సో నేను ఎస్ హుసేన్ బాషా అండి, కర్నూలు డిస్టిక్. మాది హిందీ సబ్జెక్ట్. హిందీలో నేను డిస్ట్రిక్ట్ 4th సాధించానండి. మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హిందీకి సైకాలజీ కానీ పర్స్పెక్టివ్స్ కానీ ఏ గవర్నమెంట్ మాకు ఇవ్వలేదు. మేము ఏ ఫాలో అవ్వాలో మాకేది లేదు. మాకు ట్రైనింగ్ వచ్చేటువంటి మెటీరియల్ ఒకటి ఉంటుంది, పీడీ పాట కానీ అవి టెట్ కానీ డిఎస్సి కానీ రావు. ఎందుకంటే టెట్ అండ్ డిఎస్సి వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ లో నుంచి జస్ట్ బిట్స్ ట్రాన్స్లేట్ చేసి మాకు ఇస్తారు. ఆ విషయాలను తెలుసుకొని సార్లు ఫాలో అయ్యి ఫస్ట్ ఒకసారి యాప్ తీస్తున్నాను. దాని తర్వాత ఫస్ట్ టైం అంతగా నేను ఫాలో కాలేకపోయినాను. మళ్ళీ బుక్ యాప్ 2 తీసుకున్న తర్వాత కంటిన్యూగా సార్ క్లాసెస్ విన్న తర్వాత మళ్ళీ మన మీద సార్ ఉన్నటువంటి అభిమానం ఏంటంటే యాప్ క్లాస్ అయిపోయింది అనేది పక్కన పెట్టకుండా సార్ కంటిన్యూగా పర్స్పెక్టివ్ 3 days, సైకాలజీ 3 days, 6 క్లాసెస్ తోనే నాకు కంప్లీట్ రివిజన్ అయిపోయింది. సో 1 year, 2 years, 3 years ప్రిపరేషన్ పక్కన పెట్టేస్తే ఆ కంప్లీట్ 3 days సార్ లైవ్ వచ్చి ఇంట్లో ఉండి ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పటికీ పాప కూడా వస్తున్నారు సార్. అప్పుడప్పుడు మేమైతే చాలా సార్ ఇంత ఇనిషియేటివ్ తీసుకొని వర్క్ చేస్తున్నారంటే మేము ఇంకా ఇంత ఎఫిషియెంట్ గా ఉండాలని చెప్పి వర్క్ చేసి ఈ రోజు ఇక్కడికి వచ్చాం సార్. థ్యాంక్ యూ సార్. మా మీద మీరు ఇంత కేర్ తీసుకొని మమ్మల్ని ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ గా తీర్చిదిద్దినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ.